హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినయ్ పెట్స్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మా ఛానల్ కొత్తగా చూసినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. ఫ్రెండ్స్, నేను ఈ వీడియోలో అయితే గోల్డ్ ఫిష్ మేల్ అండ్ ఫీమేల్ ఐడెంటిఫికేషన్ అయితే చూపిస్తాను. మీకు థంబ్నెయిల్లోనే చూసుంటారు ఏంటనేది. అలానే మీకు ఇప్పుడు నా గోల్డ్ ఫిషెస్లో మీకు ఏంటి ఐడెంటిఫికేషన్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఫీమేల్కి అనేది స్టమక్ వచ్చేసి చాలా లావుగా అయితే ఉంటుంది. అంటే మేల్కి వచ్చేసి కొద్దిగా సన్నగా ఉంటుంది, మరీ అంత లావు ఉండదు. చూడండి, ఇది ఫీమేల్. ఫ్రెండ్స్, ఫీమేల్ చూడండి ఎలా ఉందో, కొద్దిగా రౌండ్ స్ట్రక్చర్డ్గా ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఉన్నది మేల్, ఇది కింద తిరుగుతుంది. ఇదైతే ఫీమేల్. ఇదిగోండి, ఈ లెఫ్ట్లో ఉంది ఫీమేల్. అప్పుడు మళ్ళీ ఇది ఫీమేల్. ఫ్రెండ్స్, ఇది దాని టైల్ కూడా చూడండి ఎలా ఉందో. అండ్ ఆ కిందది వచ్చేసి మేల్. ఫ్రెండ్స్, దాని మీద పోల్చుకుంటే కొద్దిగా పొడుగ్గా కూడా ఉంది, అలానే సన్నగా ఉంది. ఫీమేల్కి వచ్చేసి ఎప్పుడైనా స్టమక్ అనేది పెద్దగా ఉంటుంది. ఫ్రెండ్స్, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మేల్కి అనేది స్టమక్ అంత పెద్దగా ఉండదు. మీరైతే ఐడియా పట్టేయండి. నాకు కూడా అసలు తెలీదు వీటి ఐడెంటిఫికేషన్. నేనైతే కొన్ని వీడియోస్ అయితే చూసి నేను వీటిని కనుక్కొని అయితే మీకు వీడియో అయితే చేసి చూపిస్తున్నాను. నా సబ్స్క్రైబర్స్కి నేను చెప్పుకోవాలి కాబట్టి నేనైతే వీడియో తీశాను. ఫ్రెండ్స్, నేను అక్వేరియం క్లీనింగ్ మీద వీడియో చేస్తా అన్నాను, కాకపోతే నాకు కొన్ని వర్క్స్ వల్ల కుదరలేదు. ఏమనుకోకండి ఫ్రెండ్స్, చెప్పాను అలాగా చేయలేదు. కానీ ఈ వీక్ అయితే ఖచ్చితంగా కడుగుతాను. ఆ వీడియో అయితే మీకు అప్లోడ్ చేసి చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. అండ్ మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఫీమేల్కి వచ్చేసి పొట్ట బాగా పెద్దగా ఉంటుంది, మేల్కి వచ్చేసి సన్నగా ఉంటుంది. ఇదే మీ ఐడెంటిఫికేషను. ఓకేనా ఫ్రెండ్స్, ఇవాళ వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్.